వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ముందస్తు సంక్రాంతి సంబరాల్లో భాగంగా పీఠికాపురంలో అంటే మన పిఠాపురం నియోజకవర్గంలో కార్యక్రమానికి హాజరైనటువంటి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తీవ్రమైనటువంటి హెచ్చరికలు జారీ చేశారు. ఫర్ దోస్ హూ ఆర్ క్రియేటింగ్ మెస్ విత్ మెనీ ఆస్పెక్ట్స్ ఇన్ పిఠాపురం కాన్స్టిట్యుయెన్సీ. పిఠాపురం నియోజకవర్గానికి వచ్చి గొడవలు చేయాలనుకుంటే సహించేది లేదు. ఫస్ట్ పాయింట్. ఇక్కడికి వచ్చి గొడవలు చేస్తే ఇక్కడే కూర్చుని ఏరేస్తాను. అండ్ గత ప్రభుత్వంలో బూతులు తిట్టడం, అక్రమంగా కేసులు పెట్టడం, ఆ సంస్కృతిని మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేయొద్దు. పిఠాపురంలో అసలు అటువంటి ధైర్యాన్ని చేయొద్దు. శాంతి భద్రతల విషయంలో పోలీసులు అత్యంత కఠినంగా వ్యవహరించాలి. నా మాటలు మెత్తగా ఉన్నప్పటికీ ఈ విషయాన్ని చాలా గట్టిగా పర్సనల్గా తీసుకుంటున్నాను. అధికారం ఉన్నా లేకపోయినా పిఠాపురం ప్రజల కోసం పనిచేస్తాను, బలోపేతం చేస్తే నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తాను. ఇవి మెయిన్ పాయింట్స్ ఆయన మాట్లాడినటువంటిది. అలాగే ఇంకొకటి కొన్ని చెప్పారు ఏంటంటే, ఈ తప్పుడు ప్రచారాల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ పులివెందుల్లో సొంత బాబాయిని గొడ్డలితోటి వేటాడి చంపినా అది వార్త కాదు, దాని మీద ఎవరు మాట్లాడరు, దాని మీద అస్సలు మాట్లాడరు ఎవరు. కానీ చిన్నపిల్లలు స్కూల్లో ఇద్దరు చిన్నపిల్లలు ఎవడో వాగినటువంటి వాగుడికి కొట్టుకుంటే దాంట్లో ఇక్కడ దళితుల మీద వివక్ష అని, లేదంటే ఇక్కడ ఇదైపోయింది అని చెప్పని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి వీడియోలు తీసేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసేసి పిఠాపురంలో ఏదో జరిగిపోతుంది అనేటువంటి విధంగా కలరింగ్ ఇవ్వడం, ఇక్కడ శాంతి భద్రతల సమస్యలు, మత సామరస్యానికి విఘాతం కలిగించేలాగా చర్యలు ఇలాంటివన్నీ చేపడుతున్నారు. అలాంటి వాళ్ళందరికీ హెచ్చరికలు జారీ చేస్తున్నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి. పిఠాపురం నియోజకవర్గం మీద విషం చిమ్మే ప్రయత్నం చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. ఏ చిన్న సంఘటన జరిగినా భూతద్దంలో చూపిస్తూ వైరల్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి తీవ్రమైనటువంటి హెచ్చరిక ఇది. కనిపించినంత సాఫ్ట్గా అయితే నేను లేను. పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఎవరన్నా తప్పుడు ప్రచారాలు చేసినా, ఎవరన్నా తప్పుడు పద్ధతులు పాటించినా ఇక్కడ ఉపేక్షించేది లేదు. మీరు అదే పంధాలో ఇక్కడికి వస్తాను అంటే నేను ఇక్కడే కూర్చుంటా ఒక్కొక్కరిని ఏరేస్తాను. ఇక్కడ ఏరి వేస్తాను అంటే దీన్ని ఏదో అనవసరంగా మీరు బూతులాగో లేదంటే ఏదో బాగా అగ్రెషన్లో వెళ్ళిపోయి ఇందాక చెప్పిన పులివెందులు లాంటి సిచ్యువేషను అని అనుకోద్దండి. ఏరివేత అనేటువంటిది ఇలాంటి పనులు ఎవరన్నా చేస్తే కఠినంగా శిక్షలు విధింపబడతాయి వాళ్ళకి చట్ట ప్రకారం అని చెప్పడం. అలాంటి పనులు ఇక్కడ చేయడానికి కుదరదు. అంటే సేమ్ యాజ్ యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ అని కూడా ఇక్కడ మనం అనుకోవచ్చు. సో పిఠాపురం జోలికి వెళ్ళాలి. పిఠాపురం నియోజకవర్గం, పిఠాపురం అనే కాదు, ఆయన కేవలం ఒక ఎగ్జాంపుల్గా ఆ నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి కాబట్టి చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే రకమైనటువంటి పనితీరుని మీరు కనపరిచి, మీరు ఇలాగే తప్పుడు ప్రచారాలు చేస్తాము, తప్పుడు ఆలోచనలతో ఉంటాము, ఇలా చిన్న చిన్న విషయాలు ఇద్దరు వ్యక్తులు కొట్టుకున్నదో, లేదంటే అప్పు తీసుకున్నటువంటి వ్యక్తులు, లేదంటే ఆర్థిక లావాదేవీలు ఇద్దరు కొట్టుకుంటే దాన్ని ఒక కులానికో ఒక మతానికో లేదంటే ఒక ప్రాంతానికో చేసేలా చేసి సమాజంలో అరాచకాన్ని క్రియేట్ చేస్తాము అనేటువంటి ప్రయత్నాలు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఏరివేతకి ముహూర్తం క్లియర్ అయిపోయింది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిందిగా మనవి అంటూ చాలా సాఫ్ట్గానే చెప్పారు. ఎందుకంటే చూస్తూనే ఉన్నాగా ఇటీవల కాలంలో ప్రశ్నలు బాగా ఏ విధంగా వస్తున్నాయి అనేది. అక్కడికి వెళ్ళి మేము ఎర్రకండవాలు వేసుకుంటామని కొంతమంది, మహిళల పేరుతో కొంతమంది అనిశ్చితి క్రియేట్ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఒక బ్యాచ్ అంతా నడుస్తుంది. ఒక లెఫ్ట్ వింగ్ అనేదో ఇంకోటి అంటారు చూసారు, అలాగా నాకు పెద్ద అర్థాలు తెలియదు. కానీ ఇలాంటి వాళ్ళందరూ వెళ్ళి బేసిక్గా పనుందో లేదు తెలియదు, వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి ఇండిపెండెన్స్ అనేటువంటి పేరు మీద పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసుకుని వస్తున్నారు. ఎందుకంటే మాట్లాడితే ఆయన ఆ సభలో అన్నటువంటిది ఆయన అన్అపాలజెటిక్ సనాతని అని చెప్పని అన్నారు సార్. కాస్త ఆవేశంతో దాన్ని పెట్టుకొని ఇమిటేట్ చేస్తూ మాట్లాడేటువంటి వాళ్ళు ఇలా చాలామంది ఉన్నారనమాట. పనికిరాని బ్యాచ్ అంతా. రాష్ట్రంలో ఏం జరుగుతోంది అనేటిదానికి బాబు మా రాష్ట్రంలో ఇలా ఉన్నాయని రాష్ట్రాన్ని ప్రొజెక్ట్ చేయడం మానేసి, రాష్ట్రంలో ఉన్నటువంటి అవకాశాలను ప్రొజెక్ట్ చేయాలి అనేటువంటిది మానేసి, ప్రభుత్వం ఎక్కడ నిజంగానే తప్పు చేస్తుంటే సార్ ఇక్కడ పొరపాటు ఉంది, ఈ పొరపాటుని సరి చేసుకోవాలి, ఒకవేళ మీకు ఆలోచన రాకపోతే ఇదిగో దీనికి ఈ ఫేజెస్ ఇలా తీసుకెళ్తే బాగుంటుంది, దీన్ని ఇలా సరి చేస్తే బాగుంటుందని చెప్పడం వేరు. అలా కాకుండా దొరికింది కదా సంది ఇంకా మాకేముంది అనేటటువంటి విధంగా రాష్ట్ర ప్రగతిని అడ్డగించే విధంగా తప్పుడు ప్రచారం చేస్తూ ఇలాంటి వాళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలతో పాటుగా హెచ్చరిక జారీ చేయడమైనది. పారా హుషార్, ఇకపైన జాగ్రత్త. For more updates, keep watching the Bird Media.